నమస్తే H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని ప్రధాన అంశాలు. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే, యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ప్రశ్నించిన సీఎం. త్వరలో టీడీపీ గూటికి లావు శ్రీకృష్ణదేవరాయలు, సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న తనకు ఫోన్ చేశారన్న లోకేష్. ఎవరైనా మంచి చేస్తే ఉత్తరాంధ్ర వారి కోసం ప్రాణాలు ఇస్తారని, అదే సమయంలో మీకు చెడు చేస్తే పాతరేసే శక్తి కూడా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గురువారం ఎచ్చెర్ల శంకరరామన్ సభలో మాట్లాడుతూ ఈ సభ చూస్తే తనకు ఉత్తరాంధ్ర గర్జించిందని అర్థమైందన్నారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్రని ఇక్కడ జోష్ చూసిన తర్వాత 2024లో ఫ్యాన్ కు కరెంట్ షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. జగన్ 420 ఎన్నికల అఫిడవిట్ చూస్తే 28 కేసులు ఉన్నాయన్నారు. జగన్ 420 అయితే సజ్జల 840 అని ఎద్దేవా చేశారు. సజ్జల పేరుకే సలహాదారు, ఇచ్చేవన్నీ పనికిమాల సలహాలని మండిపడ్డారు. సభ చూస్తే నాకు అర్థమైంది, ఉత్తరాంధ్ర గర్జించింది. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. మీకు ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు, అలాంటిది చెడు చేస్తే పాతేసే శక్తి కూడా మీలో ఉంది. ఉత్తరాంధ్ర జోష్ చూసిన తర్వాత నాకు ఒక్క విషయం అర్థమైంది. 2024 ఎన్నికల్లో ఆ ఫ్యాన్ కి కరెంటు షాక్ వస్తాం ఖాయం. ఆ ఫ్యాన్ మాడి మసైపోయి భూమి పైన కూడా పడతాం ఖాయం. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రంనాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. అంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్ అంటే ఎలక్షన్ అభ్యర్థిగా నిలబడినప్పుడు మనకున్న ఆస్తులేంటి, అప్పులేంటి, మన పైన ఉన్న కేసులేంటి అవన్నీ రాసి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఆ ఎఫిడవిట్ లో 28 420 కేసులున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్. ఆయన ఒక 420 అయితే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 840. పేరుకే సలహాదారుడు గాని ఇచ్చేవన్నీ పనికిమాల సలహాలు. ఆంధ్ర ఖజానా నుంచి సలహాదారుల పేరుతో 150 కోట్లు కొట్టేశారని మండిపడ్డారు. ఈ రోజు ఏకంగా 2 ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. ఒక ఓటు తన మంగళగిరి నియోజకవర్గంలో, 2వ ఓటు పొన్నూరు నియోజకవర్గంలో ఉందన్నారు. అప్పుడు తనకు దొంగ ఓట్లతో గెలిచేందుకు చూస్తున్నట్లుగా అర్థమైందన్నారు. సలహాలు ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి 150 కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నాడు. ఈ బ్రోకర్ ఈ రోజు ఏకంగా 2 ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఒక ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో, 2వ ఓటు పొన్నూరు నియోజకవర్గంలో. అప్పుడు నాకు అర్థమైంది, ఈ దొంగ ఓట్లు వేసి గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం అని. ఎంత అన్యాయమో చూడండి. ఒక ప్రభుత్వ సలహాదారుడే దొంగ ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరూ ఆలోచించాలా. ప్రమాద హెచ్చరికలను లెక్క చేయకుండా సింహం ఉన్న ఎన్క్లోజర్ లోకి దూకిన ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గురువారం ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు, జూ క్యూరేటర్ తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ గురువారం మధ్యాహ్నం జూకు వచ్చాడు. ఆ తర్వాత తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి సింహం ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు. అనంతరం పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ మీదుగా ఎన్క్లోజర్ లోకి దూకాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న సింహం అతని మెడపట్టి కొరికి చంపేసింది. జంతు సంరక్షకుడు ఇది గమనించి సాయం వచ్చేలోగా దారుణం జరిగిపోయిందని అధికారులకు చెప్పాడు. అయితే గుజ్జర్ మద్యం తాగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని ఆధార్ కార్డు వివరాలతో కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటనకు గల కారణాలు వెలికి తీసేందుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. నగరంలోని A1 కన్వెన్షన్ సెంటర్ లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ విప్ పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తి చూపుతూ ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పుస్తకాన్ని రచించారు. మొత్తం 185 అంశాలతో ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు తొలి కాపీని పవన్ కళ్యాణ్కు అందజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల పక్షం వహించి ఈ పుస్తకాన్ని రచించారని, మొదటి పేజీ చదివితే ఈ విషయం అర్థమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు, ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది. కానీ చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది, ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం. చదివిన మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది, ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు. ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా, ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. ఈరోజు మీరు చూస్తే 19 నుంచి జరిగిన విధ్వంసంపై, అప్రజాస్వామ్య పోకడలపై, దారుణాలపై అన్ని సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు. మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటి సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు. నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను, ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తారు. జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు. ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా వంచింది, ప్రజల జీవితాలను వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు. సమాజంపై బాధ్యతతో, రాష్ట్ర దుస్థితిని చూసి బాధతో రాశారు. సీఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ మొదలైంది. సీఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని పిటిషనర్ తరపు లాయర్ ఉన్న మురళీధర్ వాదనలు వినిపించారు. సిబిఐ కేసులో తనతో పాటు ఉన్న వారికి ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారని అన్నారు. ప్రభుత్వం తరపున ఏజీ కౌంటర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ రఘురామకృష్ణరాజు బిల్ వేసేందుకు అనర్హుడని వాదించారు. పిటిషనర్ కి సీఎం కు మధ్య విభేదాలు ఉన్నాయని అన్నారు. పిటిషనర్ పై క్రిమినల్ కేసులు నమోదైనందున విషయం బయటకు చెప్పలేదని అన్నారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ కోర్టు మార్చి 4 వాయిదా వేసినట్లు ప్రకటించింది. కాగా సీఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని, తన అనుయాయులకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో గురువారం సాయంత్రం ఆయన భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయన చంద్రబాబును కలిశారు. టీడీపీలో చేరికపై శ్రీకృష్ణదేవరాయలు చర్చించినట్లుగా తెలుస్తుంది. కాగా నరసరావుపేట లోక్సభ నుంచి ఈసారి మరో అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం యోచించినట్లు తెలుస్తుంది. లావు శ్రీకృష్ణదేవరాయలను పక్కన పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఇటీవలే వైసీపీకి ఆయన రాజీనామా కూడా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లే తన సైన్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సైనికులు, పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులంటూ వాలంటీర్లను సీఎం కొనియాడారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని చెప్పారు. మన పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. గుంటూరు జిల్లా పిరంగుపురం మండలం రేపూడిలో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టుకొచ్చాయని జగన్ చెప్పారు. మన వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో ఆసుపత్రులు, స్కూళ్లు రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ఈరోజు మీ అందరితో కూడా ఈ 5 సంవత్సరాల మన పరిపాలన
ఈ పరిపాలనలో ఏ రకంగా మనం పేదవాడి భవిష్యత్ మార్చాలి అని తాపత్రయపడుతూ ఏ రకంగా అడుగులు వేశాం, ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం అనేటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో, నా మీద నమ్మకంతో మన ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాల్ని, పరిపాలనా సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం, ఆ పేదవాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. వెనుకొండ పట్టణం కొత్తపేటలో మక్కెన కార్యాలయం నందు గిరిజనుల, బంజారా, సొగాలీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా గిరిజనులకు హిందూ ధర్మం గురించి తెలియజేసిన మహనీయులు సేవాలాల్ మహారాజుకు నివాళులర్పించారు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. ఈ రోజున సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 285వ పుట్టినరోజు వేడుకలను మనందరం కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి గిరిజన సోదరులందరికీ ఆయన ఆరాధ్య దైవం. ఆయన చూపినటువంటి బాటలో గిరిజనులందరూ కూడా ప్రయాణం చేస్తూ వారి అభ్యున్నత కోసం ఆ రోజే పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన్ని సదా స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి బాటలో మనం అందరం ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సొగాలి సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కొత్తపల్లి మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కుమురువెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రైల్వే స్టేషన్లు తక్కువగా ఉన్నాయన్నారు. 2014 రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు 250 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు అది 6,000 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. మెదక్కు సిద్దిపేట రైల్వే లైన్లను కూడా బీజేపీ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు. సంవత్సరము ఏప్రిల్లో నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావడం, ఇక్కడ వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం, అదేవిధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం మనకందరికీ తెలుసు. సుమారు 700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా మరి ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు, ప్యాసింజర్ అమ్యూనిటీస్,
అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్నదనే విషయాన్ని మనం స్వయంగా చూస్తా ఉన్నాం. ఒక ఎయిర్పోర్ట్ లాగా వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతాయి. 3 టెర్మినల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లో. ఒకటి సికింద్రాబాద్, మరొకటి నాంపల్లి హైదరాబాద్, మరొకటి కాచిగూడ. ఈ 3 కూడా హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నాయి. సికింద్రాబాద్ కాకుండా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించేటువంటి పనులను వర్చువల్ గా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. మన యొక్క గట్కేశ్వర్ నుంచి యాదాద్రి వరకు వెళ్ళేటువంటి ఆ యొక్క తెచ్చు హైదరాబాద్ నుంచి ప్రతిరోజు వేలాది మంది వెళ్తా ఉంటారు కొమ్మరెల్లి మల్లన్న దర్శనాన్ని. మరి అక్కడికి ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో కొమ్మరెల్లికి కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం చేయబోతున్నారని మళ్ళీ వస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైనా మాట ఇస్తే, నరేంద్ర మోడీ గారు ఏదైనా మరి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మరి మోడీ అయితే మున్కిన్ అనేది అనుకుంటాము. 2025 ఎండింగ్ లోపల రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో మరి నిర్మాణం చేసి ప్రజలకు డెడికేట్ చేసే విధంగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మరొక హామీ కూడా ఇస్తా ఉన్నాను. 2025 లో మరి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా రావాలి. ఈ యొక్క రైల్వే స్టేషన్ ను వారి చేతుల మీదనే మళ్ళీ ప్రారంభించుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ప్రజలకు హామీ ఇస్తున్నాను. కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఆయన లేఖ రాశారు. గత లోక్సభ ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన బీజేపీ పొత్తు కోసం సంప్రదింపులు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం తన అంతరాత్మను అమ్ముకోలేనని అన్నారు. ఇందిరమ్మ రాజ్యానికి తెలంగాణ ప్రజలు మళ్లీ అధికారం కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్ ను గద్దెదించారన్నారు. కొత్తగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఓడగొడితే మీకు ఉద్యోగాలు ఇస్తామని తాము చెప్పామన్నారు. 567 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. ఇటీవలే గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేశామన్నారు. ఇవాళ వచ్చినప్పుడే మీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఎతికి వాటిని పరిష్కరించి నియామకాలు చేపడుతుంటే నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు, నాకు ఇస్తే నేను చేసి చూపిస్తాను. నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా. ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు. ఈడున్న ఉపాధ్యాయులు అందరు చదువుకున్నోళ్ళే. 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ. ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం ఏలాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఉరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు పల్లికిలుచుకుంటూ గాలికి తిరిగినరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ కాగు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం. ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి. 1,81,000 కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు. అట్లాంటి దోపిడీకి పాల్పడి మేడిగడ్డ కుప్పగూలితే పోలీసుల పహారాల మధ్యలో తెలంగాణ సమాజం తెలుసుకోకుండా నిర్బంధిస్తుంటే ప్రజలకు చూపించాలి గత పాలకులు ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డారో, మేడిగడ్డ ఎట్లా కుంగిపోయిందో చూపిద్దాము రమ్మని. ఒకవేళ మీరు నిజాయితీ పరులైతే మీ నిజాయితీ ఏందో అక్కడనే వచ్చి చెప్పండి అని పిలిస్తే అక్కడికి రాకుండా నల్లగొండలు పోయి సభ పెట్టుకున్నారు. ఈ పక్కన కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతనైతే లేదంట. ఆయన కాలు చక్కగా లేదంట, కట్టె పట్టుకొని నడుస్తుండంట. ఎంత దూరం ఉందో ఆయన ఇంటికి? బేగంపేటలో ఆయన ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా
బేగంపేట నుంచి లాగిడికి మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ నుంచి ఇక్కడికి రానికనేమో కాలు నొప్పి వచ్చింది, కట్టె చేతికి వచ్చింది. కానీ నల్లగొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం 150 కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకొని కూర్చొని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తుండు. ఆయనంటే నేను సలహా అడగాలంటే అన్నా కేరాఎంపీ సమస్య ఉన్నది, ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్నా. అసెంబ్లీ పెట్టిందే అందుకు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా. తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం. మీరు రాలేదు, పారిపోయినారు, పర్వాలేదు. కానీ ఆ భాష, ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసిండ్రు కదా. 10 ఏళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, ఎంపీగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడో, ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆయన బాధ అంతొక్కడే, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి, నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బానే ఉంది. ఎవరికి వాస్తు అక్కరకు వచ్చిందే? అది మనకు అక్కరకు వచ్చింది, మీకు అక్కరకు వచ్చింది, నాకు అక్కరకు వచ్చింది, మా ఎంకన్నకు, మా పొన్నం ప్రభాకర్కి అక్కరకు వచ్చింది. దశ దిశ అని 2 ఉంటాయి. దశ బాగుంటే దిశతో పని లేదు. నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డావు. అయినా ఇప్పటికన్నా అర్థం చేసుకో. ప్రజలు నీ నుంచి ఏం ఆశించిండ్రు? ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు? ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు? ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో, సర్దుకున్నామో లేదో, ఎక్కడ కుండ ఉందో, ఎక్కడ గిన్నె ఉందో, ఎక్కడ పొయ్యి ఉందో వంటొందామనే లోపలనే మీరు వండలేదు, మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు. నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, 3650 రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు? 70 రోజుల్లో మేము ఇచ్చినాం కదా. 70 రోజుల్లో దాదాపుగా మేము 25,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు, దాదాపుగా 25,000 ఉద్యోగాలు మేము వచ్చిన 70 రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం. ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా. అందుకే ఇవాళ మీరు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డా ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు. ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రా. ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు, ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు. ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు. గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది 6%. మా ప్రభుత్వం దాన్ని 10 నుంచి 12% పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈ రోజు వసతులను పెంచుతాం. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ని హైదరాబాద్ లోని తన నివాసంలో గుంటూరు ముస్లిం ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు జియావుర్ రెహమాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి మరియు గుంటూరు పార్లమెంటు పరిధిలో సమస్యలపై వారితో చర్చించారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పెరంగపురంలో వాలంటీర్లకు వందనం 4వ విడత కార్యక్రమానికి భారీ జనం తరలివచ్చారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు.
వాలంటీర్లకు ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ చైర్పర్సన్ గా ముంతాజ్ పటాని నియమించారని, వారి సేవలకు అవార్డులు పురస్కారాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. అన్నా, మీరు ముఖ్యమంత్రిగా అయిన తరువాత దాదాపు 2,55,000 పైచిలకు వాలంటీర్లను గుర్తించి మన రాష్ట్ర ప్రజలకు వారి ద్వారా మీరు అందిస్తున్నటువంటి సేవలు ప్రపంచానికే ఆదర్శమన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబొస్తే జాబ్ వస్తుంది, ఇంటికొక ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి మాట తప్పిన పరిస్థితులు మనందరికీ తెలుసన్నా. మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కూడా రాష్ట్రమంతా చూశారు. ఈరోజు తెగిడిన నోటితోనే పొగడ్తలు కురిపించేటువంటి పరిస్థితికి వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకువచ్చారు. అదే కదా పాలన అంటే. వాలంటీర్స్ ను నియమించినప్పుడు వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వడానికే చాలా మంది సందేహపడితే, ఈరోజు వాలంటీర్ అంటే మా ఇంటి అమ్మాయి, మా ఇంటి అబ్బాయి సూర్యుడైనా పొద్దున్నే వస్తున్నాడో లేదో కానీ ఫస్ట్ తారీఖు కల్లా తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే అది కేవలం మీదయే అన్నా. ఇప్పుడైతే కోవిడ్ రోజులు, లాక్డౌన్ రోజులు మనం మర్చిపోయాం, కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడానికే భయపడేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా సేవలు అందించినటువంటి సైనికులు ఎవరన్నా ఉన్నారంటే అది వాలంటీర్లు మాత్రమే అని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నామన్నా. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఎవరన్నా పెద్దవాళ్ళకి బాగోకపోతే తల్లిదండ్రులు బిడ్డలకైనా ఫోన్ చేస్తున్నారో లేదో కానీ ఈరోజు వాలంటీర్కి ఫోన్ చేసి, అమ్మా మా పెన్షన్ ఏమన్నా ముందు ఇవ్వగలుగుతావా అంటే ఒక వాలంటీరు 2 కిలోమీటర్లు వెళ్ళి ఆ 3,000 తనయ్య అందించినటువంటి చరిత్ర కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లకు ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నా. మీరు ఇస్తున్నటువంటి, ఇంకా చెప్పాలి అంటే ఒక వాలంటీర్ని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి ఘనత కూడా అది మీకే దక్కుతుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నా. మరి మీరు వాళ్ళ సేవలను ఇతోధికంగా పెంపొందించే విధంగా మీరు ఇస్తున్నటువంటి ఈ అవార్డులు వాళ్లకు ప్రోత్సాహకాలు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయని చెప్పడానికి కూడా ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటానన్నా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే, యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ప్రశ్నించిన సీఎం. త్వరలో టీడీపీ గూటికి లావు శ్రీకృష్ణదేవరాయలు, సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ. రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న తనకు ఫోన్ చేశారన్న లోకేష్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.